Hello, tech lovers. Welcome back to another interesting video. First of all, a very happy new year to all of you and your family. సో న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. అయితే ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మనకు స్మార్ట్ ఫోన్ ట్రెండ్స్ అయితే రాబోతున్నాయి. అవి ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అని ఈ వీడియోలో మనం చూసేద్దాము. 2023 అండ్ 2024తో పోలిస్తే ఈ సంవత్సరం మనకు చాలా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అయితే చూడబోతున్నాము. అవి ఏంటో కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాము. మీరు మాత్రం వీడియోని కంప్లీట్గా వాచ్ అయితే చేసేయండి. నేను మీ డిజిటల్ తారు, నేను మీ టెక్ పైన ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయాలని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాబోయే కొద్ది నెలల్లో మనం చూసే ట్రెండ్ ఏమిటంటే 2023 అండ్ 2024లో చూసిన ఫోల్డబుల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, ఓ మై గాడ్, దే ఆర్ ఇన్క్రెడిబుల్. మనం అందులో యూట్యూబ్ కానివ్వండి లేదా మూవీస్ కానివ్వండి, ఆ బిగ్ స్క్రీన్లో వచ్చే ఎక్స్పీరియన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అని కూడా మనం చెప్పచ్చు. అయితే ఒక డ్రాబ్యాక్ ఏమంటే, ఈ ఫోల్డబుల్ ఫోన్స్ని క్యారీ చేయాలంటే పాకెట్లో ఇవి కొంచెం హెఫ్టీగా అండ్ బల్కీగా ఉండడం వల్ల కొంచెం డిస్కంఫర్ట్ అయితే అవుతుంది. అండ్ దీన్ని మీరు ప్రతిసారి యూజ్ చేయాలని అనుకున్న 2 హ్యాండ్స్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇది కొన్ని సిచ్యువేషన్స్లలో కొంచెం ఇబ్బందిగా కూడా ఉండవచ్చు, ఎందుకంటే 2 హ్యాండ్స్తో మనం ఓపెన్ చేయాలా, మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాలా అనేది. అయితే 2025లో మనం చూడబోయే ట్రెండ్ ఏమిటంటే ఫోల్డబుల్ మొబైల్స్ లాగే ఉంటుంది. ఇదైతే దీని భూమి ఇంకా కొంచెం పెరగబోతుంది. అయితే ఇవి ఫోల్డబుల్స్ ఫోన్ లాగా ఉండదు. దీన్ని రోలబుల్ ఫోన్ అంటున్నారు. అంటే మీరు ప్రతిసారి ఫోన్ని అన్ఫోల్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక స్వైప్ బటన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు స్క్రీన్ మీద, డిస్ప్లే మీద. మీరు ఆ బటన్ అనేది మీరు కొంచెం స్వైప్ చేస్తే అది ఆటోమేటిక్గా డిస్ప్లే అనేది రోల్ అవుతూ మొత్తం స్క్రీన్ని కవర్ చేస్తుంది. ఇవి అంత బల్కీ అండ్ హెఫ్టీగా కూడా ఉండదు. సో 2025లో మనం చూడబోయే ఫోన్స్ అయితే రోలబుల్ ఫోన్స్ అని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్. ఈ ఫోన్ని మీరు మన పాకెట్లో కానీ దేంట్లోనే ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. ఇది అంత బల్కీ హెఫ్టీగా కూడా ఉండదు. ఓ మై గాడ్, టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుంది. ఇండియాలో చూస్తే ఎల్జీ అండ్ ఓప్పో అనే బ్రాండ్స్ అయితే ఇలాంటి టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి ప్రోటోటైప్స్ మీద వర్క్ అయితే స్టార్ట్ చేశారని రూమర్ ఉంది. ఇంట్రెస్టింగ్, ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ ట్రెండ్ ఆఫ్ 2025. సెకండ్ ట్రెండ్ విషయానికి వస్తే ఏఐ. ఓ మై గాడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్రెండ్స్, దీన్ని బ్రెయిన్ అండ్ బ్యూటీ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ 2025 కూడా అని చెప్పచ్చు. 2024లో డిసెంబర్లో లాంచ్ అయిన కొన్ని మొబైల్స్లలో చాలా వరకు ఏఐ ఫీచర్స్ అయితే వచ్చాయి. అయితే అవి అందరికీ అవసరమయ్యే ఫీచర్స్ కాదని నా ఫీలింగ్. 2024లో వచ్చిన ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇవి మెయిన్లీ వచ్చేసి కెమెరాలో అండ్ గ్యాలరీలో వచ్చిన ఫీచర్స్ అని చెప్పచ్చు. గ్యాలరీలో మనం ఇది చూస్తే ఆబ్జెక్ట్ రిమూవర్ కానీ లేదా కొంచెం బ్యూటిఫై చేయడం కానీ ఇలాంటివి ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు డిసెంబర్లో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ మొబైల్స్లలో సర్కిల్ టు సర్చ్ అనేది వచ్చేసింది. 2025లో వచ్చే ఏ ఫీచర్స్ విల్ బ్లౌ యువర్ ఇమాజినేషన్. రాబోయే కొన్ని నెలల్లో వచ్చే ఏ ఫీచర్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కార్ క్రాష్ డిటెక్షన్ లేదా స్లీప్ డిటెక్షన్తో పాటు కెమెరాలో చూస్తే యూ కెన్ గెట్ యువర్ డ్రీమీ పోర్ట్రేట్ షాట్స్. ఓ మై గాడ్, అది ఆటోమేటిక్గా సెట్టింగ్స్ చేస్తుంది మీ కెమెరా యాప్లో ఫర్ బెటర్ రిజల్ట్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇది సజెషన్స్ కూడా ఇస్తుంది. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్ళమని చెప్తుంది వర్షం పడేలా ఉంటే. అండ్ మీకు ఇది హెల్తీ రెసిపీస్ కూడా సజెస్ట్ చేస్తుంది ఫర్ యువర్ బెటర్ హెల్త్. ఇమాజిన్, ఇది మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 2025లో చూడబోయే మూడవ ట్రెండ్ విషయానికి వస్తే, ఓ మై గాడ్, ఇది ఇండియాలో వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటే ఇది, లేదా మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ట్రెక్కింగ్ కానీ లేదా మౌంటైన్స్ మీదకి వెళ్ళాలంటే అక్కడ మనకు జనరల్గా వచ్చే ఇష్యూ ఏమంటే సిగ్నల్స్ ఉండవు. సో 2025లో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ట్రెండ్స్లలో శాటిలైట్ కనెక్టివిటీ అనేది రాబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లలో నౌ యూ కెన్ కాల్ టు హెల్ప్ టు ఎనీవన్. సో SOS కాల్ కానీ లేదా ఎమర్జెన్సీలో ఎవరికైనా మెసేజ్ పెట్టడం కానీ ఇలాంటివి అయితే మనం అక్కడ చూడొచ్చు. నా ఫోర్త్ ట్రెండ్ విషయానికి వస్తే ప్రీవియస్ 2023 అండ్ 2024లో చూస్తే బ్యాటరీస్ ఈజ్ వెరీ కన్సర్న్, ఎస్పెషల్లీ సామ్సంగ్ అండ్ ఐఫోన్స్. మనము S23 అల్ట్రాలో కానీ S24 అల్ట్రాలో కానీ చూస్తే మ్యాక్సిమం మనం చూసినా కూడా 5000 mAh బ్యాటరీ కన్నా ఎక్కువ అయితే రాలేదు. దానికి రీజన్ ఏమంటే లిథియం అయాన్ బ్యాటరీస్ టెక్నాలజీ అని చెప్తున్నారు, ఎందుకంటే అది కొంచెం బల్కీగా ఉంటుంది. అయితే 2025లో ఈ ట్రెండ్ అయితే మారబోతుంది థ్యాంక్స్ టు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. ఎందుకంటే దీనివల్ల మనకు బ్యాటరీ డెన్సిటీ అనేది తగ్గబోతుంది, ఇమేజ్ పెరుగుతుంది. అంటే మనం తెలుగులో చెప్పుకుంటే పిట్ట కొంచెం పూతగనం అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్
2025లో వచ్చే బ్యాటరీస్ కెపాసిటీ మినిమం 6000 mAh అండ్ దానికన్నా ఇంకా ఎక్కువ కాబోతుంది. ఐక్యూ 13ని చూసుకుంటే అందులో 6000 mAh బ్యాటరీ అయితే వచ్చింది. సో ఫ్లాగ్షిప్ కానీ బడ్జెట్ ఫోన్స్లలో కూడా మనకు 5500, 6000 ఇలాంటి mAh బ్యాటరీస్ కనిపిస్తుంది. ఇట్స్ ఆల్సో సపోర్ట్స్ వెరీ ఫాస్ట్ ఛార్జింగ్ యాజ్ వెల్. 100 వాట్స్ అండ్ 80 వాట్స్, 120 వాట్స్. లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ ట్రెండ్ విషయానికి వస్తే 2025లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్స్లలో అల్ట్రాసానిక్ అండ్ 3D అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే రాబోతున్నాయి. మనకు 2023 అండ్ 2024లో వచ్చిన ప్రీవియస్ ఫ్లాగ్షిప్లు కానీ లేదా నార్మల్ బడ్జెట్ ఫోన్స్లలో కానీ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తూ ఉన్నింది. దాంతో పోలిస్తే ఇది అల్ట్రాసోనిక్ అండ్ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కూడా మనం దీంట్లో ఈ సంవత్సరం చూడబోతున్నాము. దీన్ని మీరు బోనస్ ట్రెండ్ అని అనుకోవచ్చు. వచ్చే నెలలో ఈ స్లిమ్ మొబైల్స్ బాగా ట్రెండ్ అవబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 22 జనవరికి సామ్సంగ్ అన్ప్యాక్ ఈవెంట్ అయితే ఉంది. అందులో సామ్సంగ్ S25 స్లిమ్ని లాంచ్ అయితే చేయబోతుంది. మీరు ఇంతవరకు సామ్సంగ్ S25 సిరీస్ అండ్ S25 అల్ట్రా ఎలా ఉంటుందో ఆల్రెడీ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసింది. గో అండ్ చెక్అవుట్ ద వీడియో. సామ్సంగ్ ఈసారి క్రేజీ థింగ్స్ చేయబోతుంది. 2025లో ఈ స్లిమ్ మొబైల్స్ అనేది కొంచెం బాగా ట్రెండ్ అయితే చేయబోతున్నాయి. సో యా గైస్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మీకు ఈ రాబోయే స్మార్ట్ ఫోన్స్ ట్రెండ్స్లో ఏ ట్రెండ్ బాగా నచ్చిందో కింద కామెంట్ అది చేయండి. కామెంట్ చేసేటప్పుడు టైం స్టాంప్ని మెన్షన్ చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే వీడియోలో అది మీ కామెంట్ అయితే హైలైట్ అవుతుంది. సో యా ఫ్రెండ్స్, డూ చెక్అవుట్ ద S25 సిరీస్ లీక్స్ అండ్ రూమర్స్ వీడియో and do subscribe the channel and like the video. Thank you so much for watching guys. We meet another interesting video. Until then, stay safe and stay happy. This is your Digital Taru signing off. Bye bye.